లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చదువుబడినటువంటి వచనములో గబ్రియేలు అనబడేటువంటి దేవదూత గొర్రెల కాపరులకు తెలియచేసేటువంటి మాట ఏమిటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఎవరు పుట్టి ఉన్నారు? రక్షకుడు పుట్టి ఉన్నారు. ఎక్కడ పుట్టారు? దావీదు పట్టణములో పుట్టారు. దావీదు పట్టణములో పుడితే ఈ గొర్రెల కాపరులకి ఏమి సంబంధం? మీ ఇంట్లో ఒక అబ్బాయి పుట్టాడు, ఒక అమ్మాయి పుట్టింది, మీకు సంతోషం. అంతేగాని రోడ్డు అంటా వెళ్ళే వాళ్ళని ఆఫ్ చేసి మా ఇంట్లో అబ్బాయి పుట్టాడంటే పుడితే పుట్టవచ్చు, మాకెందుకు? మా ఇంట్లో పుడితే మాకు ఆనందం, మీ ఇంట్లో పుడితే మీకు ఆనందం. ఎవరింట్లో పుడితే వాడికి ఆనందం. మరి యేసు వారు పుడితే ఇక్కడికి వచ్చి వీరికి చెప్పడం ఏమిటి? కానీ చెప్పేది కూడా ఏం చెబుతున్నారు? ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. యేసు క్రీస్తు వారు ఈ లోకములో జన్మించారు అనగా దేవుడు పుట్టారు. అందుకనే క్రిస్మస్ అనబడేటువంటి పండుగ చేస్తున్నాము. అసలు క్రిస్మస్ చేయమని బైబిల్లో ఎక్కడైనా ఉందా? బైబిల్లో ఏమి రాయబడిందంటే, కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనము చదువుతాము. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా, ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. బైబిల్ ఏం చెబుతుందంటే, యేసు వారు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే బైబిల్లో క్రిస్మస్ చేయమని లేదు, కానీ గుడ్ ఫ్రైడే అనబడేటువంటిది అంటే యేసయ్య మరణాన్ని రోజు మాట్లాడాలట. మరి క్రిస్మస్ ఎందుకు చేస్తున్నారు? అందుకనే కొంతమంది క్రిస్మస్ చేయరు. నేను మాట అంటాను, ఆయన చనిపోయే కార్యాన్ని చెయ్యమని బైబిల్లో ఉందంటే జన్మించిన కార్యాన్ని చేయడము మంచిదా తప్ప? బైబిల్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన చనిపోయినటువంటి కార్యాన్నే జ్ఞాపకం చేసుకోవాలి రాకడొచ్చు వరకు. అంటే ఆయన జన్మము లేకుండా మరణం ఎలాగొస్తుంది? మరణాన్ని గూర్చి మాట్లాడుకోవాలంటే జన్మాన్ని గూర్చి కూడా మాట్లాడుకోవాలి. బైబిల్లో చెయ్యమని కాదు, చెయ్యొద్దని బైబిల్లో ఎక్కడా చెప్పలేదు క్రిస్మస్ చెయ్యొద్దని. క్రిస్మస్ అనబడేటువంటి పండుగ దాదాపు మన ప్రపంచంలో 200 దేశాలున్నాయి. అన్ని దేశాల్లో చేసే పండుగ క్రిస్మస్. ఎందుకయ్యా క్రిస్మస్? యేసు పుట్టుక ఏ మేలు తెచ్చింది? పుట్టబోతే నష్టమేంటి? అసలు ఇంకో మాట, పుట్టారు. ఎవరు పుట్టారు? దేవుడు పుట్టారు. ఎందుకు పుట్టారు దేవుడు? చాలా మంది ఏమంటారంటే, మంచోళ్ళని కాపాడాలి, చెడ్డోళ్ళని శిక్షించాలి అనుకుంటే ఆ పనేదో దేవుడు పైనుంచే చేయొచ్చు కదా. పోనీ యాయిరు కుమార్తె చనిపోయింది, యేసు ప్రభువారు వెళ్ళి బ్రతికించారండి. పరలోకానించి ఆ చనిపోయిన అమ్మాయిని బ్రతికించలేరా? లాజరు చనిపోయాడు, చనిపోయిన లాజర్ని పరలోకానించి బ్రతికించలేరా? కుంటోళ్ళు నడిపించారు, గురుడివాడికి చూపించారు. ఇవన్నీ పరలోకానించి చేయలేరా? మరి దేవుడు భూమి మీద పుట్టాలా? పరలోకానించి చేయొచ్చు కదా అంతా. కొంతమంది ఏమంటారంటే, అయ్యా యేసు ప్రభువారు జన్మించారు కాబట్టి ఈ లోకములో మంచి అనేది, ఓ మనిషిని ప్రేమించడం, ఓర్చుకోవటం, సహనము, ప్రేమ, ఇవన్నీ యేసు పుట్టకపోతే ఇవేమి ఉండవు అంటారు కొంతమంది. యేసు జన్మించడాన్ని బట్టి సహనము, ప్రేమ, దీర్ఘశాంతం ఇవన్నీ ఉన్నాయి కదా, పుట్టకపోతే ఉండవు కదా అని మరి కొంతమంది అంటారు.
అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే యేసు వారు పుట్టక మునుపు 500 సంవత్సరాలకి చెందిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు గౌతమ బుద్ధుడు. ఈ గౌతమ బుద్ధుడు కూడా చాలా మంచి మంచి బోధలు చేశాడు. గౌతమ బుద్ధుడు చేసిన బోధలకి ఎంతో మంది మారిపోయారు. చరిత్ర ఏం చెబుతుందంటే, ప్రపంచంలో అశోక చక్రవర్తి, మౌర్య సామ్రాజ్యాధినేత, తాను కళింగ యుద్ధములో కొన్ని వేల మందిని చంపేశాడు. ఏదనుకుంటే అది చేసేవాడు. చరిత్రకారులు ఏమంటారంటే, ఆయన కంటే ముందు కానీ వెనకాల కానీ అశోక చక్రవర్తి లాంటోళ్ళు లేరు అంటారు. ఈ అశోక చక్రవర్తి కళింగ యుద్ధంలో కొన్ని వేల మందిని చంపిన తర్వాత ఆ శవాల మధ్య గుర్రం వేసుకుని ప్రయాణం చేసి వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. చాలా బాధగా ఉంటాడు. ఏంటి, వీళ్ళందరూ నాకేం కీడు చేశారని చంపాను? వీళ్ళ వల్ల నాకేమైనా నష్టం ఉందా? వీళ్ళు నన్ను ఏమైనా చంపడానికి చూసారా? నన్ను చంపడానికి చూస్తే నేను చంపానంటే దానికి ఒక అర్థం ఉంది, కానీ ఈ అమాయకుల్ని ఎందుకు చంపాను? ఇన్ని వేల మందిని ఎందుకు చంపేశానని బాధగా సింహాసనం మీద కూర్చుంటే, ఈలోపు బుద్ధుని శిష్యుడు వచ్చి అశోకుణ్ణి అడుగుతాడు, సామ్రాట్ అశోక చక్రవర్తి, విచారంగా ఉన్నావే? వేల మందిని చంపి ఆనందంగా ఉండవలసిన నీవు విచారంగా ఎందుకున్నావు? నేనెందుకు చంపానా అని బాధపడుతున్నావు, నాకు తెలుసు అని గౌతమ బుద్ధుని బోధలు ఆ బుద్ధుని యొక్క శిష్యుడు చెప్పగానే ఈ సామ్రాట్ అశోక చక్రవర్తి అప్పటి నుంచి మానేస్తాడు మనుషులను చంపడం. అశోక చక్రవర్తి కాలములోనే బౌద్ధ మతం ప్రపంచమంతా వ్యాపించింది. బుద్ధుని బోధలు ప్రపంచమంతా చెప్పాలి. చీమను కూడా చంపొద్దని చెప్పాడు బుద్ధుడు. యేసు ప్రభువారు పుట్టక మునిపే బుద్ధుడు చెప్పారు కదా, మరి ఎందుకు జన్మించారు యేసు? నేను మాట అంటాను, వెలుగు కలుగు గాక అంటే కలిగిందా? కలిగింది కదా. చెట్లు, చేమలు, కొండలు, నదులు కలుగు గాక అంటే కలిగాయా? మరి ఇవన్నీ కలిగినప్పుడు అక్కడి నుంచి, ఓ మానవులారా మీరు పాపులు పరిశుద్ధులగుదురుగాక అంటే జరగదా? ఖచ్చితంగా జరుగుద్ది. చాలా మంది చెబుతారు యేసు వారు మంచి బోధలు చేయడానికి వచ్చారు అంటారు. అది సంపూర్ణం కాదు. కొంతమంది ఏమో పేదల్ని ఆదరించడానికి వచ్చారు అంట. ఇవన్నీ కూడా సంపూర్ణమైనటువంటి సమాధానాలు కాదు కాదు కాదు. యేసు ఎందుకు పుట్టారు అంటే, ఈ ప్రపంచంలో ఒక పెద్ద సమస్య ఉన్నది. అదేమిటంటే పాపం. ఆ పాపం పోవాలంటే రక్తము చిందింపకుండా పాపము పోదు. ఆ పాపాన్ని పోగొట్టడానికి ఈ లోకానికి యేసు వారు వచ్చారు. ఈ లోకములో ఎందరో మహానుభావులు ఉన్నారు. వాడు కుటుంబీకులు రక్షించిన వాళ్ళు ఉన్నారు, పేదల్ని కాపాడిన వాళ్ళు ఉన్నారు, అణగారిన వారిని కాపాడిన వారు ఉన్నారు. కానీ యేసు వారైతే మానవులందరూ పాపులే, మానవులందరూ పాపాలు పరిహారము చేయడానికి ఈ లోకములో దేవుడు జన్మించారు. బోలో యేసు మహారాజుకు. యేసు వారుగాక జన్మించకపోతే నేను, నీవు, నా కుటుంబం, నీ కుటుంబం అందరూ కూడా నరకానికి వెళ్ళాలి. మనల్ని ఎంతమంది మేలు చేసినా, ఎంతమంది కాపాడినా కానీ ఈ 70-80 సంవత్సరాలే కాపాడేది. తండ్రి మేలు చేస్తాడు, తల్లి చేయొచ్చు, సమాజం చేయొచ్చు, చక్రవర్తులు చేయొచ్చు, కానీ అలాగే మంచి వ్యక్తుల్ని కాపాడిన వారు, భయంకరుల్ని శిక్షించిన వారు చాలా మంది ఉండొచ్చు. కానీ ఎంతమంది ఉన్నా కానీ వీళ్ళందరూ కేవలం ఈ 70-80 సంవత్సరాలకు మాత్రమే పనిచేస్తున్నారు. ఆ తర్వాత పనిచేయట్లేదు. ఈ ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది, జైల్లోకి. ఆ తర్వాత నరకానికి వెళ్ళిపోతుంది. నరకములోనికి వెళ్ళే ఆత్మను తప్పించడానికి దేవుడి లోకములో జన్మించారు. పాపలోక మందున క్రీస్తు పుట్టినందున, పాపలోక మందున క్రీస్తు పుట్టినందున, పాపికెంతో
సాక్ష్యము, పాపికెంతో మోక్షము, ఈ సువార్త సాక్ష్యము, దేవదూత దూత సేన. యేసు మహారాజుకో. పాపలోకమందున క్రీస్తు పుట్టినందున పాపికెంతో మోక్షం. పాపికి ఏమి లభించిందంటే మోక్షం లభించింది. అయ్యా, మనలో ఆత్మ ఉంది. ఈ ఆత్మను రక్షించడానికి దేవుడు వచ్చారు. ఈ ఆత్మ మోక్షానికి వెళ్ళాలి, నిత్య జీవములోనికి వెళ్ళాలి. దేవుని ఉద్దేశం మనం 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు బ్రతకాలని కాదు, దేవునిలాగా నిత్యము బ్రతకాలని ఆయన సంకల్పం. అందుకే నేను అంటాను, నువ్వు యేసు నమ్మపోయినా ఈ 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతకవచ్చు, కానీ నిత్య జీవములో ఉండాలంటే ఖచ్చితంగా యేసు నమ్మాలి. పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవం. యేసును బట్టి నిత్యము జీవించాలంటే యేసును నమ్మాలి. యేసును నమ్మి బాప్తిస్మాని పొందాలి. యేసు రక్తముతో కడుక్కోవాలి, యేసు రక్తముతో శుద్ధి చేసుకో. యేసు మహారాజుకో. ఈవేళ కొంతమంది యేసు నమ్ముతారు, ఎందుకో తెలుసా? కష్టాలు పోవటానికి యేసు నమ్ముతారు, రోగాలు తగ్గడానికి యేసు నమ్ముతారు, సంతానం కలగడానికి యేసు నమ్ముతారు, మా ఇంట్లో మేలు కలగాలి. ఇవన్నీ చాలా చిన్నవి. నీకు స్వస్థత కలగడం చిన్న కార్యం, అది ఇహలోకానికి సంబంధించింది. స్వస్థత అనేది, సంతానం అనేది ఈ కొంచెం కాలానికి సంబంధించింది. ఈ కంఠములో నుంచి ప్రాణం పోయిందనుకోండి, ఏం లేదు, ఇంకా అది ఎప్పుడు పోతుందో తెలియదు. పాపమును తీసివేయడానికి నరకమును తప్పి, అందుకే దైవజనుడు అన్నారు, నరకంబు తప్పించు నరుడవు దేవా పుత్రుని, నరకంబు తప్పించు నరుడవు పుత్రుని పుచ్చుకో, నరుడా పుచ్చుకో. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము 18వ వచనము నుండి, శూషను నందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందును 14వ దినమందును కూడుకొని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. కాబట్టి ప్రాకారము లేని ఓళ్లలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు ఆదారు మాసము 14వ దినమందు సంతోషముగా నుండి అది విందు చేయదగిన శుభ దినమనుకొని ఒకరికొకరు బహుమానములను పంపించుకొనుచు వచ్చిరి. బోలో యేసు మహారాజుకో. ఇలా వినాలి, యూదులైన వారట ఆదారు అనబడేటువంటి నెలలో 15వ దినమందు సంతోషంగా ఉన్నారు. ఎందువల్ల? మన హిందూ దేశము నుండి కూషు దేశం వరకు, కూషు దేశం అనబడేటువంటి దాన్ని బైబిల్లో ఐథియోపియా దేశం. ఇప్పుడు మీరు ప్రపంచ మ్యాప్లో చూస్తే ఐథియోపియా దేశం ఉంటుంది. 127 రాజ్యాలు పరిపాలించాడు అహష్వేరోషు రాజు. యూదులపై సాతాను పగబడ్డాడు. యూదులైన వారిని ఐగుప్తు దేశంలో మగ పిల్లవాడు జన్మిస్తే తల్లి ఎదురుగానే తండ్రి ఎదురుగానే ఆ మగ పిల్లవాడిని నరికి చంపే శాసనం ఫరో చక్రవర్తి చెప్పాడు. అక్కడ ఇశ్రాయేలీయులు అనబడేటువంటి వాళ్ళు కట్ అయిపోతున్నారు, ఇంకా వంశమే క్లోజ్ అయిపోతుంది. ఐగుప్తులోనే ఉంటే ఇశ్రాయేలీయులు ఇంకా ఉంటాకి లేదు. ముసలోడై చనిపోతారు, మగ పిల్లలు ఉండరు. కడకలాగి ఇశ్రాయేలు జనాంగం అనబడేటువంటిది క్లోజ్ అయిపోద్ది. అంటే యూదా జాతిలో నుండి యేసు జన్మించాలి. అందుకే సైతాను యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆ జాతి లేకుండా చేద్దాం. యేసు ప్రభువారు ఎక్కడ పుట్టారు? యెరూషలేము పక్కన ఉన్న బెత్లెహేములో పుట్టారు.
బెత్లెహేములు ఎందుకు పుట్టారు? ఇండియాలో పుట్టకూడదా? అమెరికాలో పుట్టకూడదా? ఎందుకు పుట్టారంటే బెత్లెహేము అనబడేటువంటి గ్రామం అది ఉందే యెరూషలేం, ప్రపంచమునకు సెంటర్ గ్రామం. బోలో యేసు మహారాజుకో. అంటే సెంటర్లో జన్మించడాన్ని బట్టి ఈయన అన్ని దేశాలకు చెందిన శిశువు. ఇండియాలో జన్మిస్తే ఈ పక్కన, అమెరికాలో జన్మిస్తే అటు కావచ్చు, కానీ సెంటర్లో. అయితే ఆహషవేరోషు రాజు కాలంలో యూదులైన వారిలో మొర్దెకై అనే ఒక మంచి భక్తి కలిగిన వ్యక్తి హామాను అనే ప్రధానమంత్రికి అందరూ సాష్టాంగపడి నమస్కారం చేస్తే ఇతను చేసేవాడు కాదు. అందుకని మొర్దెకైతో పాటు యూదులందరినీ నాశనము చేయాలి అని ఈ ప్రధానమంత్రి రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా, మన 127 రాజ్యాల్లో ఉన్న యూదులందరినీ చంపేద్దాం, ఆ తెగ మంచిది కాదు, వద్దు, బాధ అన్నమాట, నమస్కారం పెట్టనందువల్ల బాధ, ఆ మొర్దెకై జాతిని తీసేద్దాం అనే టైంలో వీళ్ళందరూ కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశారు. అదే టైంలో ఎస్తేరు రాణిగా ఉంది, ఆమె యూదులందరినీ ప్రార్థన చేసింది. కడకు ఆ ప్రార్థనలు విన్న దేవుడు యూదుల మీదకు వచ్చినటువంటి ఆ ప్రమాదాన్ని తప్పించి, ఏ హామానైతే యూదుల్ని నాశనము చేయాలి అనుకున్నాడు, అదే హామాను కుటుంబం నాశనమైపోవటం జరిగింది. మొర్దెకై ప్రధానమంత్రి అయ్యాడు, యూదులు బాగున్నారు. అందుకనే యూదులకు దేవుడు మంచి చేసిన కార్యం. అందుకని యూదులు ఒక పండుగ చేసేవారు. ఆ పండుగ పేరేమిటంటే పూరీము పండుగ. 26వ వచనములో, కావున ఆ దినములు పూర్వను పేరును బట్టి పూరీము అనబడెను. బోలో యేసు మహారాజుకో. 21వ వచనములో, యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెలనియు వారు మూలుగుట మానిన శుభ దినమనియు ప్రతి సంవత్సరము ఆదారు నెల యొక్క 14వ దినమున 15వ దినమున వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా నుండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపదగిన దినములను వారికి స్థిరపరచెను. ఇందులో ఒక్కొక్క సెంటెన్స్ ధ్యానం చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఇందులో యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములని. మనకొక పగవాడున్నాడు, మనకు హామానున్నాడు, వాడి సైతాను. యేసు జన్మించడాన్ని బట్టి, అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే, యోహాను మొదటి పత్రికలో 3:8వ వచనంలో, అపవాది క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. యేసు ప్రభువారు జన్మించడాన్ని బట్టి అపవాది క్రియలన్నీ నాశనమైపోయాయి. సైతాను ఓడిపోయాడు. మనల్ని బాధ పెట్టే సాతాను ఓడిపోయింది. యేసు జన్మించి సిలువ వేయబడి సాతానును అణక త్రొక్కివేశారు. సాతాను కార్యమును. బోలో యేసు మహారాజుకు. యూదులైన వారు తమ పగవారి చేత బాధపడక నెమ్మది నొందిన దినములనియు. నెమ్మది ఈవేళ ఎటువంటి దయ్యాన్నైనా సైతానునైనా యేసు నామము అనే మాట అనగానే ఆ దెయ్యం పోవట కారణం ఏంటంటే యేసు జన్మమే. పగవారి చేత బాధపడక, మన పగవాడు సైతాను చేత బాధపడేటువంటి పరిస్థితి లేదు యేసు జన్మాన్ని బట్టి. అలాగే ఈ వచనములో దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెలనియు. ఏం పోయింది? దుఃఖం పోయింది. ఎందుకంటే
మనము నరకములో దుఃఖముతో ఏడుస్తూ కాలుతూ ఉండాలి. ఆ నరకం తప్పించబడింది. యేసు జన్మించడాన్ని బట్టి మానవాళి దుఃఖం పోయింది. కోట్ల మంది దుఃఖాన్ని సంతోషంగా మార్చిన ఏకైక దేవుడు యేసుక్రీస్తే. అందుకే ఈవేళ అన్ని మతాల్లో ఉన్నవారు ఎవరు నమ్ముతున్నారు చెప్పండి? యేసు నమ్ముతున్నారు. ప్రపంచంలో యేసు ఒక్కరే స్పెషల్. యేసు నరుడే కాడు విన్నా, యేసు ప్రభువే దేవుడన్నా, యేసు మార్గము ఎరుగకున్నా, ఎటుల మోక్షము చేరుటన్నా, యేసు మార్గము ఎరుగకున్నా, ఎటుల మోక్షము చేరుటన్నా, యేసుక్రీస్తును నమ్మకున్నా, యేసుక్రీస్తును నమ్మకున్నా ఎవరికైనాను శిక్షయే, ఏ నరునికైనాను శిక్షయే. యేసు నరుడే కాడు విన్నా, యేసు ప్రభువే దేవుడన్నా. యేసు ప్రభువే దేవుడు. యేసు కన్యలో పుట్టెగానా, యేసు దేవుడు ఎరుగమన్నా, యేసు జన్మము అద్భుతము, యేసు జన్మ అసాధ్యము. యేసు నరుడే కాడు విన్నా, యేసు ప్రభువే దేవుడన్నా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. యేసు వారి జన్మాన్ని బట్టి మన దుఃఖాలు పోయాయి, నెమ్మది కలిగింది. దుఃఖం పోయింది, సంతోషం వచ్చింది. బాధ పోయింది, నెమ్మది కలిగింది. అసమాధానం పోయింది, శాంతి కలిగింది. అందుకనే విందు చేసుకొనొచ్చు.